సిజేరియన్ అయ్యాక ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ప్రతి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అడిగే క్వశ్చన్. హలో, ఐఎమ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సిజేరియన్ అయ్యాక యూజువల్గా ఎంత ఎర్లీగా ఫిజికల్ యాక్టివిటీ అండ్ కదలిక అనేది మొదలవుతే రికవరీ అంత బాగుంటుంది. అండ్ యూజువల్గా మీ డాక్టర్ మీకు స్నానం ఎలా చేసుకోవాలి, వూండ్ కేర్ ఎలా తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు చెప్తారు. సో మీరు మీ కేర్, బేబీ కేర్ తీసుకునేలాగా ఉండాలన్నమాట. అండ్ డైట్లో కూడా రెస్ట్రిక్షన్ ఏమీ లేకుండా యూజువల్గా ప్రోటీన్ రిచ్ అంటే అన్ని పప్పులు తీసుకోవడము, దాంతోపాటు మిల్క్, ఎగ్స్ అండ్ మీ సప్లిమెంట్స్ ఉండేలాగా చూసుకోండి. వూండ్ కేర్కి మీకు యూజువల్గా కొన్ని ఆయింట్మెంట్స్ అవి ఇస్తారు, అవి అప్లై చేసుకుంటూ డైలీ బాత్ ఉండేలాగా చూసుకోండి. ఫిజికల్ యాక్టివిటీలో రెస్ట్రిక్షన్ అయితే యూజువల్గా ఏమీ ఉండదు. కాకపోతే డెలివరీ అయిన తర్వాత వెంటనే కింద కూర్చోవడము, ఎక్కువగా బరువులు ఎత్తడము వద్దు అని యూజువల్గా సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే గర్భసంచి అనేది లూజ్ అయ్యి కొంచెం కిందికి జారే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ స్పేసింగ్ గురించి కూడా మీ డాక్టర్తో డిస్కస్ చేయండి. సిజేరియన్ అనే గాయం యూజువల్గా యూట్రస్ మీద ఉంది కాబట్టి ఆ గాయం హీల్ అవ్వడానికి కంప్లీట్ గా ఒక 6 months పడుతుంది. సో ఈ టైంలో మీ రికవరీ మీద ఫోకస్ చేస్తూ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ స్పేసింగ్ ఎలా అనేది యూజువల్గా మీ డాక్టర్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది.